దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడు మనకి క్రిస్మస్ దినాల్లో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు వంశంలో క్రీస్తు జన్మించాడు కాబట్టి ఆ విషయాలు మనం బెత్లెహేం గ్రామంలో మరి దేవుడు మన కోసం అంత తగ్గించుకొని భూమి మీద మానవాళి రక్షణ కోసము ఆయన్ని దేవుడు మనకి బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలు కొన్ని దేవుణ్ణి అడిగి మనము నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. రక్షకుని జన్మస్థలమా యూదయ
మహిమ కలుగును గాక. బెత్లెహేములో దేవుడు మన కోసం జన్మించడము ఎంతో భాగ్యమై ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ భాగ్యము మనం ఏంటంటే ఇప్పుడు ఈ కృపదినాల్లో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. కాబట్టి ఈ అనుకూల సమయంలో మనం రక్షణ పొందుకోవాలి. ఇంకను రక్షణ అనేది అంతవరకు సహించువాడే రక్షణ పొందుకుంటాడు అని వాక్యం. మత్తయి సువార్త 24:13 ఉంటుంది. కాబట్టి ప్రకటన 2:10 కూడా ఉంటుంది, జీవకీర్తిని ఇస్తాను. కాబట్టి భయముతో వణుకుతో మీ రక్షణను కాపాడుకోండి అని ఉంది వాక్యం. కాబట్టి మనము రక్షణ బాప్తిసం తీసుకున్న వెంటనే అయిపోయింది అని అనుకుంటారు. అన్యజనులాగా ఏం తిందమా, ఏం త్రాగుదమా, ఏం భుజిద్దామా అని చింత పెట్టుకొని పండగ దినాల్లో మరి మొదట నీతిని, రాజ్యాన్ని వెతకడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మీకా గారు ప్రవచించారు ఏంటంటే క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పుటలేదా అని చెప్తున్నాడు. లేఖనాలు అన్నీ కూడా చెప్తున్నాయి. మరి చరిత్ర ఉంది, మరి దేవునికి వంశం ఉంది. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామంలో ఆయన ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాల క్రితము ఆయన యేసయ్యకి పుట్టక ముందు నుండి ఆ వంశంలోనే ఉన్నాడు. అది మీరు చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా కూడా ఆయన వంశావళే ఉంటుంది అక్కడ. కాబట్టి బెత్లెహేము పూర్వీకులకు మరి అది ఊరు లేఖనం నెరవేర్చడానికి దేవుడు అక్కడ పుట్టాడు. దేవుడు నజరేతు నుండి బెత్లెహేముకి మరి జనాభా లెక్క, అంటే జనాభా లెక్కలో ఆయన ఉన్నాడు. ఆ లెక్కలు జనసంఖ్య రాసుకోవడానికి మరి యేసుకు మరియా వస్తారు అక్కడికి. అక్కడ రూతు, బోయజులు కూడా ఆ పట్టణంలోనే మరి అన్ని వారి వంశావళి వాళ్ళు కూడా అక్కడే నయమి. కాబట్టి మరి ఆ వంశావళిలో మనము కూడా ఉన్నాం. కాబట్టి మనకు ఆ విషయాలు అర్థమవుతున్నాయి. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి పరిస్థితులు మనకి ఇస్తాడంటే మీకా గారు ప్రవచిస్తారు. మరి ఆ బెత్లెహేము అనే ఆ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షతలు మనకి దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలుగా ఆయన ప్రత్యక్షతలు మనకి ఇచ్చాడు. పోయిన సంవత్సరంలో దగ్గర 25 సంవత్సరాలు నుండి సేవ దేవుడు అప్పచెప్పారు. 25 సంవత్సరాల నుండి కూడా దేవుడు ఆయన ప్రత్యక్షతలు ఇచ్చారు. మీకా గారు అదే ప్రవచనం చెప్తున్నారు. మీకా గ్రంథంలో మనకందరికి తెలిసిందే ఆయన ప్రవచించారు. మీకా గ్రంథము 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారో మనము ఎలా ఉన్నాము అనేది సరి చేసుకోవాలి. దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నామా లేదా, ఆయన ఏ ప్రత్యక్షత మనకి అనుగ్రహించారు, మన వంశం ఏంటి అనుకుంటారు. భూలోకంలో మా తాతలు ముత్తాతలు ఏం చేశారో మేము అదే చేస్తామంటారు. ఆ పారంపర్యాచారాలు చేయకూడదు. మనం బెత్లెహేములోని మరి దేవుడు ఎంత తగ్గించుకొని దేవుడు తండ్రి కుమారుడిని మనకి ఒక బహుమానముగా అనుగ్రహించారు. ఆయన వచ్చాడు కాబట్టి ఈ భాగ్యం మనకి. పాపం నుండి, శాపం నుండి దేవుడు విడిపించాడు. ఆ బంధకాల నుండి విడిపించి దేవుని ప్రేమలో మరి ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మన జీవితంలో జరిగి మనము ఇతరులకి చేసేవారిగా
నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. మన కుటుంబంలో నుంచి కూడా మరి అటువంటి బిడ్డ రావాలని మనం కోరుకోవాలి. మనం ఎంతగా తగ్గించుకుంటామో యేసయ్య మరి ఏదో పెద్ద పట్టణంలో, పెద్ద గ్రామంలో, పెద్ద గొప్పోళ్ళు భవనంలో పుట్టలేదు. అందుకనే కాబట్టి తీరమైన మనస్సులో ఎవరైతే ఉంటుందో వాళ్ళ హృదయంలో నేను ఉంటాను, ఆయన వాళ్ళ హృదయంలో జన్మిస్తాడు. అలాగా దీన మనస్సుల దగ్గర దేవుడు ఉంటాడని యెషయా గారు ప్రవచిస్తారు 57:15. కాబట్టి ఎలాగో నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం నుండి ఈ దినాల వరకు కూడా ఆయన ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ఆయన చేస్తున్న కార్యాలు మనం చూస్తున్నాం. ఆయన ఎంతగా శాశ్వతంగా ప్రేమించి ప్రతి పాపము క్షమించి కనికరించి కృప చూపించి ఆయన మన పాపముల కోసం మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు కూడా అలాగే ప్రాణాన్ని అర్పించారు. పరిశుద్ధ రక్తం ద్వారానే పాపక్షమాపణ వస్తుందని అన్ని గ్రంథాల్లో కూడా ఉంది. కానీ పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన పరిశుద్ధ రక్తము అంటే పరిశుద్ధంగా ఆమె జన్మిస్తుంది. మరియమ్మ గారు పరిశుద్ధంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి వలనే యేసయ్య పుడతారు. కాబట్టి లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైనా పెళ్ళికి మాట్లాడుతుంటే ప్రధానమైపోయాక మరి ఆమె కుటుంబంలోని గర్భం ధరించి వస్తే ఎలా ఉంటుంది? ఎంత సహించుకుందే ఆ మాట యోసేపు మరియమ్మ మరి తాతలు ఉన్నవాళ్ళు ఎన్ని నిందలు భరించుంటారు. అలాగా మనం సహించగలమా? దేవుని ప్రత్యక్షతలు ఎవరైతే అలా సహించుతారో వాళ్ళు వస్తాయి. ఆమేన్. ఆయన ప్రత్యక్షత కావాలంటే అటువంటి తెగింపు ఉండాలి, అటువంటి దేవుని ప్రేమ కలిగి ఉండాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అటువంటి ప్రేమ సమాజం పట్ల, దేశం పట్ల, ప్రపంచం పట్ల ఉండాలి. దేవుని ప్రజలు పాడైపోతుంటే వాడికి అటువంటి ప్రేమ అనేది ఉండాలి. అందుకనే ప్రపంచం అంతా కూడా జరుపుకునే పండగ క్రిస్మస్ అన్నమాట. అందుకని జరుపుకుంటున్నారు. అందరికీ దేవుడు అందరు మానవాళి రక్షణ అందరి కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. అందరి కోసం కూడా ఒక బహుమానముగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి లూకా సువార్త 1వ అధ్యాయము 34 వచనం నుండి చూస్తే చూడండి, 34వ వచనంలో అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగో జరుగునని దూతతో చెప్తున్నాడు. దూత చెప్తుంది ఏమంటది? ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండదని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము అంతము లేకుండా ఉంటుంది. ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? ఆయన ఎందుకు మనకు పుట్టడము, ఎందుకు మరి అంత దీనంగా ఉన్నాడంటే దేవుడు దీన మనస్కుల దగ్గరే దేవుడు ఉంటాడని మరి యెషయా గారు 57:15 వచనంలో ఆయన ప్రవచించారు. అంటే ఆయన ఎందుకు అంత దీనమైన స్థితిలో ఆయన అలా జన్మించారంటే మనకు ఒక పాఠం నేర్పించడానికి. మనము దీన మనసు కలిగి ఉన్నప్పుడు మరియమ్మ ఎలాగైతే పురుషుని ఎరగకుండానే తను ఇది ఎలాగో జరుగునంటే దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిందో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడను. దేవుని యొక్క కుమారుడు. అలాగే నేను కూడా దేవుని కుమారుడుగా ఉండాలని పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మనము కూడా ఏదైనా చేయగలము. పాట పాడుకుంటాము కానీ చేయలేము. ఏమైనా చేయగలము కదా, మొత్తం మార్చగలడు. నీ నామముకి మహిమంతా తెచ్చుకుందుము. మనకు కాదు మహిమ. మనం పూదండలు వేసుకొని శాలువాలు కప్పుకొని టోపీలు పెట్టుకొని ఇవి కాదు. ఏంటంటే
దేవునికి మహిమ రావాలి. మనకు కాదా మహిమలు, మనకి సరదాలు, సంతోషాలు ఇవన్నీ కూడా దేవుని పిల్లలకి మరి అటువంటి వార్తలు మనం ఎంతమందిని ప్రకటించాము ఈ రక్షణ దినాల్లో. మనం అటువంటివన్నీ పక్కన పెట్టి మనము తగ్గించుకొని మరి దీనమైన మనసు కలిగి ఉంది దేవుని సమయాన్ని, దేవుని యొక్క బలిపీఠాన్ని ఆయనకే ఇవ్వాలి. జకర్యా 3వ అధ్యాయంలో ఉంటుంది కదా ఆ మాట, దేవుని సన్నిధిలో మరి నిలబడడానికి అర్హత, దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర నిలబడడానికి అర్హత అనేది అక్కడ రాశాడు జకర్యా గారు 3వ అధ్యాయంలో. కాబట్టి దేవుని సన్నిధిని కాయడానికి, దేవుని సన్నిధిలో నిలబడడానికి అర్హత ఏంటంటే దీన మనస్సు కలిగి మనము దేవుని వాక్యము ఎలా ఉందో అలాగ మనం చెప్పగలిగి ఉండాలి, అలాగ మనం నడవగలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షతలు దేవుడు ఇస్తానని మీకా గారితో చెప్తున్నారు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పుట్టాడు అనుకో. ఈ క్రిస్మస్ దినాల్లో పుట్టాలి. నీకు ప్రత్యక్షతలో, దేవుని యొక్క ప్రత్యక్షతలో అర్థమవ్వాలి, తండ్రి చిత్తమేటో అర్థమవ్వాలి. అవి అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, మరి భాషల్లో మాట్లాడడానికి, మరి అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవ్వనులు దర్శనం చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో నాసా చెప్తుంది యుగాంతం వచ్చేస్తుందని. ఈ ప్రపంచం అంతా లైవ్ అయిపోతుందని నాసా చెప్తుంది కదా. మరి అవన్నీ చూస్తున్నారు కానీ అలాగే వస్తారులే, అలాగే చేస్తారులే. మరి యాస్ట్రాయిడ్లు అన్నీ కూడా భూమిని తాకితే భూమి అంతా లైవ్ అయిపోతుంది, భూమి అంతా ఎండింగ్ అయిపోద్ది, ఇంకేం ఉండదు అని మరి అన్ని కూడా అలాంటి వార్తలు వైరల్ అవుతున్నా సరే దేవుని ఉగ్రత దినాల్లో ఉన్నాము. దేవుని అగ్ని మరి భూమి మీద కుమ్మరించబడక ముందే, అందత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగి రాకముందే ఈ అంచె దినాల్లో మనకు దేవుని రక్షణ వార్తని ప్రకటించే వారిగా, పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కరు పొందుకునే వారిగా మనం ఆయన ప్రత్యక్షతలు వివరించగలిగి ఉండాలి. కాబట్టి ఆయన ప్రత్యక్షత అనేది మీకా గారు మరి ప్రవచించారు, అది నెరవేర్పులో జరుగుతుంది. కాబట్టి దూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడను. కాబట్టి నువ్వు నన్ను పరిశుద్ధాత్మతో, కొరతలేని ఆత్మతో దేవుడు నన్ను నింపుతున్నప్పుడు ఆ శక్తితోనే మనం ప్రకటించగలము ఇలాంటి విషయాలు. ఆయన ప్రత్యక్షతల గురించి మనము సాక్ష్యం ఇస్తూ, వాక్యము చూపిస్తూ, ఇప్పుడు లోకంలో జరుగుతున్నవన్నీ కూడా సరిచూస్తూ బోధిస్తున్నాం. వీటి గురించి మేము బోధిస్తున్నాం అంటున్నాడు పౌలు గారు. 1 కొరింథీ 2వ అధ్యాయంలో 10-11 ఆ కింద వచనాల్లో చూస్తే ఇలా సరిచూసుకుంటూ వీటి గురించి మేము బోధిస్తున్నాం అంటున్నాడు అన్న. కాబట్టి వాళ్ళని ఎవరు లక్ష్య పెట్టరు అని కూడా అక్కడ ఉంది. చూడండి, 1 కొరింథీలో చాలాసార్లు ఈ మాటలు మనం చదువుకున్నాము. కానీ మరలా మనం బలపరచడానికి దేవుడు మరొకసారి చెప్తున్నారు. ఏంటంటే మనం ఎలాగా దేవుని బిడ్డలుగా బోధించాలి, ఎలాగా మనము దేవుని పిల్లల్ని దేవుని రాజ్యానికి మనం రక్షణ పొందుకొని ఏ విధంగా మనము వాళ్ళని దేవుని రాజ్యానికి నడిపించాలి. మనుష్య జ్ఞానము లేక మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ లేక మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఆత్మ మనకు నేర్పించాలి. మనం ముందు మెసేజ్లో మనం నేర్చుకున్నాం కదా, యోహాను సువార్త 13వ వచనంలో ఏం చెప్పారు? యోహాను సువార్త 13వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే బోధిస్తారో, ఏది నేర్పిస్తారో అది మనతో చేపిస్తాడు. తర్వాత ఆయన చేపిస్తాడు, మనతో అవే బోధిస్తాడు అని ఉందాక.
అలాగా దేవుడు నాకు ప్రతిదీ ముందు ప్రాక్టికల్గా చూపిస్తారు, తర్వాత థియరీగా వాక్యం చూపిస్తారు. అలాగా మనము దేవుని వాక్యాన్ని బోధించాలి. అలా వీటిని గురించే బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడు, అవి అతనికి వేరేతనముగా ఉన్నవి. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే భూ సంబంధమైనవి వెతుకుతున్నవాడు, భూ సంబంధంగా భౌతికంగా క్రిస్మస్ చేస్తున్నవాడు, పండుగలు ఆచరణగా చేస్తున్నవాడు, మరి ఆడకట ఈ విషయాలు వెరుతనంగా ఉంటాయట. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదను కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు, కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. కాబట్టి ఎవరికైతే ఆత్మ ప్రత్యక్షంగా ఉంటుందో వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు, కానీ దేవుడు పట్టించుకుంటే మనకి చాలు. ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఎలా ఉందో అన్నీ కూడా దేవుడు నెట్ ద్వారా చెప్తున్నాడు, ఇక్కడ వాక్యంలో కూడా చెప్తున్నాడు. అవి సరిచూచు వాటిని గురించినే ఆత్మనేపు మాటలతో వీటిని గురించి మనం బోధించాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు. మనం పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడదు. మనలో వేసే పుడితే మనం కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగుగాక. రోమా 8:14 అదే మాట ఉంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో, మనుషులు నడిపిస్తే నడుస్తున్నావా, భర్త నడిపిస్తే నడుస్తున్నావా, భార్య నేను నడిపిస్తే నడుస్తున్నావా, పిల్లలు నీకు చెప్తే నేర్చుకుంటున్నావా, దేవుని మాటలు ఏది నేర్చుకుంటున్నావు, ఏ విషయాలు నేర్చుకుంటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, మాట్లాడి ఎంతకాలం అయింది, దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు కుటుంబాల్లోనే సంఘాల్లో దేశంలో చేశాడు, ఎంత ప్రేమించాడు, ఎంత క్షమించాడు. ఒప్పుకుంటే చాలా క్షమిస్తున్నాడు ఆయన. మనకు రావాల్సిన శిక్ష ఆయన మోసి ప్రాణం పెట్టేశాడు ఆయన. అంత దీనాన్ని స్థితిలో ఆయన దరిద్రుడిగా మనలో ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. ఆలోచించండి, అలా ఎవరైనా చేయగలరా? అలా పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అలాగ కమ్మినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వలన మరి మరియమ్మ మరి అలాగ జన్మనిచ్చింది తను. లేకపోతే పెళ్లి కాకుండా మరి మాట్లాడలేపి ప్రధానమైపోయిన మరి చక్కటి దేవుని బిడ్డకి అలా జరిగితే ఒప్పుకుంటుందా చెప్పండి? ఒప్పుకోదు కదా. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఒప్పుకుంటామా? నాకేంటి పెళ్ళికి అన్నీ కూడా కుదిరిపోయి అన్ని ప్రధానం అంతా అయిపోయింది, ఇప్పుడేంటి అని దేవుడి మీద తిరగబడతారు. కానీ ఆమెమందంటే దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనడు కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడదు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. వడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఆమెను చూడడానికి ఎన్ని మైళ్ళు మరి ఆమె ఎన్ని మైళ్ళ దగ్గర, చాలా దూరం, అన్ని మైళ్ళు వెళ్ళి తను చూడడానికి అన్నది. దేవుడు చెప్పిన ఈ మాటైనను నిరర్థకము కాలేదని ఆమెతో చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఏమి కూడా నిరర్థకము కాదు. అందుకు మరి ఎదుగా ప్రభు దాసులను నీ మాట చెప్పిన నాకు జరుగుగాక అని చెప్తుంది. నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అంది. వెంటనే లోబడింది దూత ఆమె ఉందండి. అప్పుడు వెంటనే వెళ్ళిపోయింది. దూత వచ్చి ఈ వార్తను తీసుకొచ్చింది, ఈ మాటలు చెప్పింది. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలో కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. గడపతో ఎలా వెళ్ళింది? కొండ సీమలో. కొండ ఎక్కగలరా? ఆ టైంలో ఎలాగ వెళ్ళింది? పరిశుద్ధాత్మ శక్తితో. చర్చికి రమ్మంటే నాకు టైం లేదండి, కోటేశ్వరంలో అయిపోతున్నా సరే, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నా సరే, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా సరే పండగకే వస్తాను. ఏదైనా భోజనాలు ఇవన్నీ మరి ఆశీర్వాదకరంగా అన్నీ కూడా చెప్తుంటే సరి చేసుకోవడానికి ఇష్టం లేదు, ఫోన్ చేయడానికి ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం ఉండట్లేదు, దేవుడు మాట్లాడితే ఇష్టం ఉండట్లేదు. అన్నీ ఆశీర్వాదకరంగా ఎలా ఉన్నా సరే మీరు దీవించబడతారు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీకోసం ప్రార్థన చేసే టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరి మటుకు వాళ్ళ రక్షణ కాపాడుకొని ఎవరి మటుకు వాళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షత మరి కలిగి ఉన్నారా లేదా? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు ఎంతవరకు దేవునికి ఇష్టంగా నడిచావు? ఇష్టంగా నడు, ఏది కావాలంటే ఆయన ఇష్టం అంటున్నాడు. 1 యోహాను 3:21. అలాగే యోహాను 15:7 నాయన మీరు నా మాటలుంటే ఏదైతే అది ఇస్తానంటున్నాడు.
అలాగే దేవుడిని కలిగి ఉన్నాము. కాబట్టి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనాలు చేసింది. వెంటనే వెళ్ళి మరియమ్మ వెంటనే దూత మాట విన్నది, మరి వందనాలు చేసింది. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశారంట. పరిశుద్ధాత్మని యోహాను గారు పొందుకున్నారు అక్కడ. అంతటి బాప్తిస్మ ఇచ్చే యోహాను మరి ఆయన మరి యేసుకి బాప్తిస్మ ఇచ్చారు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నది. బిగ్గరగా ఇట్లా వెంటనే వందనం ఇలాగ చెయ్యగానే పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆ గర్భవతి అయిన ఆరో నెలలో ఉన్న గర్భవతి ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నింపబడింది. వందన వచనం వినగానే మరియమ్మ వచ్చి వందన వచనం దూత చెప్పిన మాట వినాలి కదా, విన్నాలి. మీరు వింటున్నారా? దూత చెప్పిన మాట వింటున్నారా? సేవకుల దూతలు గాను, వాయువులు గాను, అగ్ని జ్వాలలు గాను వాడుకుంటారు ఉంది హిబ్రీ పత్రికలో. మరి దేవుడు మరి మీ సేవకుల మాట వింటున్నారా? ఏమని చెప్తుంది? స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిందా నాకు ఎలాగ ప్రాప్తించదని చెప్తుంది. నా ప్రభు తల్లి ఎలాగొచ్చింది నా దగ్గరికి అని చెప్తుంది ఎలిజబెత్ అమ్మ మరియమ్మతోటి. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసను. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది. మరి కడుపులో ఉన్న శిశువు అనే యోహాను గారు కూడా గంతులు వేస్తాడు. తను కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. శిశువు ఎక్కడైనా గంతులు వేస్తాడా? పరిశుద్ధాత్మ పొందుకుని గంతులు వేస్తుంటే నాటకాలు ఆడుతున్నారు, ఇలా గంతులు వేస్తున్నారు, దెయ్యం పట్టింది అనుకుంటారు. చర్చిలోని దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అలా గంతులు వేస్తుంటాయి. గంతులు వేసిన వాళ్ళు మరి ఆ దేవుని సన్నిధి అనుభవించిన వాళ్ళు జీవితాంతం కూడా దేవుడికే పెనవేసుకొని ఉండాలి, ముడిపడి ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రతిష్టత అక్కడే ఇచ్చాడు. ఆయన ప్రదానం చేసుకుంటాడు. ఆయన పెళ్లి కుమార్తె సంఘముగా ఎవరైతే అలా పరిశుద్ధాలను పొందుకుంటారో వాళ్ళని దేవుడు ప్రదానం చేసుకుంటాడు. ఆయన వారి పెళ్లి కోసము సిద్ధపడి ఉండాలి. వధువు సంఘం ఆయన రాబోతున్నాడు కదా, వధువు సంఘంగా సంఘాన్ని అలా పరిశుద్ధాలతో నింపుతాడు. అలాగ సేవకుల మాట విన్నప్పుడు, అలాగ దూత మాట విని, అలాగా తను మరియమ్మ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి, అక్కడ ఆ యోహాను గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కడుపులో ఉండి ఎలిజబెత్ అమ్మ గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రభు ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మి ఆమె ధన్యురాలయ్యను. నమ్మితే నువ్వు ధన్యురాలు అవుతావు. నువ్వు నమ్మకుండా ఉంటే సైతానాత్మ నీ మీద ఆవరించి అక్కడ ఇక్కడ చదవగా వాళ్ళని ఎక్కడ ఎండనగా ఆనగా ఎవరైనా ఇస్తారో ఎవరైనా ప్రార్థన చేస్తారని పరిగెడతావు, కానీ దేవుని సన్నిధిలో ఉండవు. దేవునితో మాట్లాడుకో. దేవుని ప్రత్యక్షత కోసం ఆలోచించు. ఆయన ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఆలోచించు. సంఘం పట్ల, దేశం పట్ల నీకు బాధ్యత ఇచ్చాడనే విషయాలు ఆలోచించవు. ఆయన ప్రత్యక్షత మీకా 5:2 ఆ ప్రత్యక్షత కోసం చెప్తున్నాడు మీకా గారు. అప్పుడు మరియా ఇట్లయినా నా ప్రాణం ప్రభువును గమనించుచున్నది. బాలుడైనా సరే సాగిలపడి జ్ఞానులు నమస్కరించారు కదా, బాలుడని తెలుసు, కానీ ఆయన ప్రత్యక్షత తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు. మానవాళ్ళ రక్షణ కోసం ఏదో పంట చేసుకున్నారు, కేకులు తిందాం, బిర్యానీ తిందాం, కొత్త బట్టలు వేసుకొని ఎంజాయ్ చేద్దాం, అలా కాదు. లోకస్తులు అలాగే ఉంది. మరి దేవుని పిల్లలు అలాగే ఉన్నందుకు పౌలు గారు చెప్తారు, రక్షించే వారి పట్లను, నశించే వారి పట్లను ఒక సువాసనగా ఉండు అని అంటే, నేను ఉంటాను ప్రభావం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రమాణం చేస్తావో వెంటనే నిన్ను దేవుడు ఆవరిస్తాడు పరిశుద్ధాత్మతో. ఎలాగైతే ఎలిజబెత్ అమ్మని ఆవరించాడో మరియమ్మ రాగానే పరిశుద్ధాత్మ ఇది ఎలాగ సాధ్యమో అని అడుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, అప్పుడు నువ్వు గర్భవతి అవుతావు. అలా గర్భంతో ఉండి తను ఎలిజబెత్ అమ్మ దగ్గరికి ఆ కొండలు దాటుకొని కొన్ని మైళ్ళు, వందల మైళ్ళ దూరము మరి నడుచుకొని ఆనాడు వెళ్ళినప్పుడు దేవుడి కార్యం చేశారు. ఆ శక్తి వల్ల మనం 100 మైళ్ళు మనం నడవగలం. బళ్ళు ఉన్నాయి, సల్ఫోన్లు ఉన్నాయి, మరి కార్లు ఉన్నాయి, మరి అన్ని చలేసుకోవడానికి కోట్లు ఉన్నాయి, అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇచ్చినా సరే మరి ఆ రక్షణ సువార్తని మరి ఇదే
రక్షణ దినము, ఇదే అనుకూల సమయాన్ని మనం పరిగెట్టాలి. అలాంటి కార్యాలు మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అంటాడు. దేవుని తండ్రి దేవుడు, ఆ దేవుని యొక్క ఆత్మ రక్షకుడు ఈ లోకాన్ని ఆ విధంగా రక్షించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చినందుకు ఆయన ఆనందిస్తున్నాడు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారిలో నన్ను ధన్యురాలందరూ అంటుంది. తనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని అన్ని తరాల వారు కూడా మరియమ్మని ఏమంటారు? ధన్యురాలు. మనం కూడా అటువంటి ధన్యత్వం పొందుకోవాలి. అనేకమైన బిడ్డలను కానీ పరిశుద్ధాత్మ శక్తితోనే మరి వాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యాలు పోతుంటాయి, దేవునాత్మతో నింపబడుతుంటారు, మరి రోగులు స్వస్థత పొందుతుంటారు. నాకు 16-17 ఉంటుంది. కాబట్టి దేవుడు అభిషేకం ఏం చేస్తుందంటే అనేక మందిని బాగు చేస్తుంది. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరంలో నిలుచును. ఎవరైతే దేవుడికి భయపడి, వాక్యం ఎలా చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఆయన ఏం చెప్తారో అది చేయడానికి పరుగులు తీస్తారో. యోహాను 16 అధ్యాయంలో ఉంటుంది కదా అన్నమాట. యోహాను 16 అధ్యాయము మనం చెప్పుకున్నాము. 16 అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సర్వసత్యము, సత్యమేంటి, అసత్యమేంటి, అబద్ధమేంటి, అబద్ధ బోధ ఏంటి, ఇవన్నీ అనేకమైన ఆత్మలు బయలుదేరున్నాయి అంచె దినాల్లో. అవి ఏ ఆత్మలో పరీక్షించుకొని దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాలి. ఆయన తనంతగా తానే ఏమీ బోధింపక, వేటిని వినినో వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేస్తాడట. అవి తెలియజేయడానికి దేవుడు ఈ దినాన మన దగ్గరకు వచ్చారు. దేవుడు మాట్లాడుగాక. ఏంటి అంటే ఆ సంభవింపబోయే సంగతులు మరి 2 పేతురులో ఉంటుంది ఆ మాట. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం చూడండి, రాసుకోండి. సంభవింపబోయే సంగతులు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షతలు వేసే మనలో కొడితే పరిశుద్ధాత్మతో ఆ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నప్పుడు ఏ విషయంలో కూడా దిగులు కలవరము ఉండదు. దేవుడు మాట్లాడితే మరి అటువంటి భయాలేమో ఉండవు, ఎటువంటి భయం కూడా ఉండదు. నేను నా ఆత్మీయ కుమార్తె ఉంది, తనకి ఇప్పుడు 8వ నెల. తనకి మరి ఎక్కడ డెలివరీ మరి బాగుంటుంది అనే విషయంలో మరి తల్లి తండ్రి చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు అందుబాటులో లేరు. కాబట్టి తన భర్త, తన కుమార్తె 8 సంవత్సరాల కుమార్తె మరి గర్భంలో ఉన్నది. ఇప్పుడు 8th మంత్, కాబట్టి 9th మంత్ దగ్గరకు వచ్చేసింది. కాబట్టి నెలలు నిండిపోయాయి. కానీ డెలివరీ ఎక్కడ కూడా స్థలం లేదు, ఎక్కడ కూడా ఎదిగితే స్థలం లేదు. కాబట్టి తనకు కూడా ఈ మాటలు చెప్పినప్పుడు దేవుడు మాట్లాడతాడా అని చెప్తుంది. ఇది ఎలా సాధ్యము అని మరియమ్మ అడిగింది. నేను ఎదుర్కోవద్దా, నేను చూసుకోవద్దా, నేను దేవుడితో గడపమ్మా, దేవుడు చెప్తాడు నీకు, నువ్వేం బాధపడమని చెప్తే ఆమె కోపం వచ్చింది. కానీ ఆమెతో కూడా దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఇది ఎలాగ సాధ్యము అంటే దేవుడు మరి పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు శక్తివంతులైనప్పుడు యోదయ సమయ దేశంలో అందరూ కూడా సాక్షిగా ఉంటారు. సాక్షిగా దేవుడు పెడతాడు. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా సాక్షిగా పెడతాడు. ఆయన సత్య స్వరూపైన ఆత్మ పొందుతున్నప్పుడు, మనం దేవుడితో గడిపినప్పుడు, దేవుడితో మన బాధ చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మరియమ్మ దూతను అదే అడిగింది కదా, ఇది ఎలాగ సాధ్యమో అని చెప్పి. ఒక గర్భిణి గర్భం అనేది పెళ్ళి అయ్యాక వస్తే మంచిదా, ముందే వస్తే, ప్రదానం చేసుకున్నాక వస్తే కుటుంబాలు పాడైపోతాయి కదా, అన్ని నిందలో అవమానాలు భరించవలసి వస్తుంది. యోహాను గారు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతామంటే దేవుని సన్నిధి ఆయన మీదకి వచ్చి ఆయనతో కూడా దేవదూత మాట్లాడుతుంది. అసలు దేవుడు మాట్లాడతాడా అంటున్నాడు. పురాతన కాలంలో మాట్లాడిన దేవుడు ఈ దినాల్లో కూడా మాట్లాడతాడని హెబ్రీ 1వ అధ్యాయం 1వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రత్యక్షత కావాలంటే
మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ శరీరం రెండు కూడా పరిశుద్ధంగా ఉండాలని 2 కొరింథీ 7 అంటుంది 1 కాబట్టి ఇవన్నీ మరి ఎలా ఉంటాయి? ఈ రాబోయే సంగతులట పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపకు సంగతులు మీకు తెలియచేస్తాడు. తెలియచేస్తే మంచిదే, తెలియకుండానే సడన్గా వస్తే బాగుంటుందా? ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎలా సిద్ధపడతాం మనం, ఎక్కడ ఎలాగొస్తాడు దేవుడు, ఎందుకు అలాగ దేవస్థితిలో పుట్టాడు, ఏ బంగ్లాలోనో ఏ పెద్ద పట్టణంలోనో మరి రారాజు కదా, ఆయన అలా పుట్టచ్చు కదా. ఎందుకు ఆ దేవస్థితిలో ఉన్నాడు? దీనులుగా ఉన్న వాళ్ళకి తెలియజేయడానికి, ప్రతి పేదవాళ్ళు కూడా, ప్రతి పాపంలో శాపంలో ఉన్నవాళ్ళు కూడా మరి అందుబాటులో ఉండడానికి ఆ పశువుల తొట్టిలో ఆయన అక్కడ సత్రంలో స్థలం లేదు, ఎక్కడ కూడా దేవుడికి స్థలం ఇవ్వలేదు, ఎవరు కూడా ఇవ్వలేదు. దేవుని పిల్లలకి ఎక్కడ కూడా అందరూ రిజెక్ట్ చేస్తారు. మంచికి రోజులు లేవు అని అంటారు, వ్యభిచారం చేసి తాగి కందనాలకు ఏ కేసు పెట్టరు. దేవుని మాటలు చెప్తే కేసు పెడతాం, మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతారు. ఆలోచించండి. అలాగే దేవునికి స్థలం లేదు, దేవుడు అందుకనే ఆ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టులో ఆయన్ని పరుండు పెట్టారు. అక్కడికి ఎవరు కూడా నీకు పర్మిషన్ ఉందని అడగరు. నువ్వు రావచ్చా, మా ఇంటికి రాకూడదు, ఎవరు చేశారని పెద్ద గేట్ వేసేస్తారు. బిల్డింగ్లో ఆయన పుట్టాడు అనుకోండి, గేట్ వేసి మీరు రావడానికి లేదు అని అంటారు. కానీ ఎవరు, అందరినీ దేవుడు మానవాళ్ళు అందరి కోసం ప్రాణం పెట్టడానికి అందరినీ ప్రేమించి, ఎందుకు అంత దీనమైన స్థితిలో ఆయన మా అటువంటి పశువుల తొట్టి, ఆ పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. మరి ఆ తొట్టి ఎంత అసహ్యంగా ఉంటుంది. దాన్ని శుభ్రం చేసుకొని ఆ పొత్తి గుడ్డలు కూడా లేవు, అంత మైలు దూరం నడిచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేవు. దొంగలు మరి వాళ్ళు తెచ్చుకున్నవన్నీ కూడా దొంగిలించినప్పుడు వాళ్ళ వస్త్రాలు అంత మైలు దూరం ఉన్నప్పుడు ఏమీ వాళ్ళ చేతుల్లో ఉండవు కదా, ఒక సెక్యూరిటీ లేదు కదా. అలాంటిది అంత శక్తి దేని మీద కూడా మనసు పెట్టకుండా అలాగ రక్త హస్తాలతో అలా వచ్చినప్పుడు దేవుడు రిక్తుడుగా ఆయన వచ్చాడు. మహిమనంతటినీ విడిచిపెట్టి మనల్ని ధనవంతులు చేయడానికి, మనకు ఆశీర్వాదకరమైన భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి, అటువంటి పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళడానికి దేవుడు వచ్చాడు. వచ్చి ఆయన మరి 2 పేతురు 3:10 అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోతాయి. ఆ భూలోకాన్ని అంతటి కూడా పరిశుద్ధపరచడానికి, సాతానులను విడిపించడానికి, ఆ బంధకాలను విడిపించడానికి దేవుడు వచ్చారు. అలాగా ఆ పరిశుద్ధపరిచినది మనం ఏంటంటే దేవుని పిల్లలుగా, దేవుడు మనలో పుట్టాడు కదా, పరిశుద్ధాత్మను మనం నింపుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ లోకాన్ని అంతటి కూడా పరిశుద్ధపరచడానికి మనము ప్రార్థన చేయాలి, చెప్పాలి. హెస్కేల్ 2వ హెస్కేల్తో చెప్పినట్లు వారు వినినా వినకపోయినా చెప్పు అన్నారు కదా, అలా చెప్పడానికి ఇది అనుకూల సమయం. కాబట్టి ప్రభు దినము దొంగ వలె వచ్చినట్టు ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన బ్యాటరీలతో లైవైపోవును, భూమి దాని మీద ఉన్న ముఖ్యములన్నీ కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లైవైపోవును కనుక ఆకాశంలో రగులుకొని లైవైపోవునట్టు పంచభూతముల మహావేటములతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టించు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. అందంగా జాగ్రత్తగా ఉండడానికి దేవుని యొక్క ప్రత్యక్షతని మనం ప్రతిదీ గమనించి దాని ప్రకారం మరి వైరల్ అవుతున్నవి. ఇదే యుగాంతం. ఇక్కడ రాసిన కదా, మొత్తం అంతా కూడా లైవ్ అయిపోతుంది, యుగం అంతరించిపోతుంది, భూమి అంతా గతించిపోతుంది అని నాసా చెప్తుందని ఎన్ని వార్తలు వింటున్నాం మనం ఈ మధ్యకాలంలో. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టించున్నాము, వాటి యందు నీతి నివసించును. ఎప్పుడైతే మనలో యేసయ్య పుడతాడో, ఎప్పుడైతే మనం అంతవరకు మన రక్షణ కాపాడుకుంటామో, క్రిస్మస్ చక్కగా మనము రక్షణ అనేక మంది పొందుకోవడానికి, పరిశుద్ధాలను ప్రతి ఒక్కరు పొందుకునేలాగా మనం అటువంటి వాక్యంతో, అటువంటి ఆరాధన, మనం అటువంటి దేవుని ఆరాధించి పూజించారు కదా. మరి కాపర్లు వచ్చి అనేక మందికి ప్రకటించారు కదా వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు గొర్రెల
కాబట్టి వాళ్ళ మాట వింటారు. కాపురం కాసేవాడు నిద్రపోడు కదా రాత్రంతా. అలాగే దేవుడు మనకి నిద్ర అనేది లేకుండా, నిద్ర పట్టదు. ఎందుకంటే భూమి గతించిపోతుంది, అంత అర్థమైపోతుంది. మన రేషన్ కోసం వెళ్తే ఆ డేటర్ చెప్తున్నాడు బాబు గారు, ఆయన చెప్తాడు ప్రపంచం అర్థమైపోద్దండి అనేసి. చదువు లేని వాళ్ళకి అర్థమవుతుంది. మరి చదువు ఉంది దేవుడు మనం అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? ఇదిగో దేవుడు ముందుగానే చెప్పాడు ఈ విషయాలు. ఎన్ని వేల సంవత్సరాల క్రితము ఇవన్నీ కూడా చెప్పాడు. అవి జరగబోతున్నాయి. పరిశుద్ధంగా మనం లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అంత దీనంగా, అంత ప్రేమగా వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఉంటారంట. అలా మనం కనిపెట్టుకోవాలి, అందరికీ చెప్పాలి. మనం వాళ్ళు వినకపోయినా చెప్పాలి. కాబట్టి ఎలా ఉండాలి? ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వల్ల తొలగింపబడి, తప్పు బోధలు, క్రిస్మస్లు, పండుగలు, ఇవన్నీ కూడా న్యూ ఇయర్లు, ఇవన్నీ కూడా పండగల్లాగా ఆచరించుకొని వాటి కోసం డబ్బులు అన్నీ కూడా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసేదా? చెప్పండి. నేను దేవుని యొక్క ప్రత్యక్షత నాకు తెలియట్లేదు. దేవుడు నాతో ఎంతవరకు మాట్లాడట్లేదు. ఇంతవరకు నేను దేవుని ఆత్మని పొందుకోలేదు. ఇంతవరకు కూడా నాకు ప్రార్థనాత్మ రాలేదు. ఇంతవరకు కూడా ఒక పాట పాడడం రాలేదు. ఒక వాక్యం చెప్పడం రాలేదు. దేవుని మాటలు ప్రకటించడం రాలేదు. తండ్రి చిత్తం అంటే ఏటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఒంటిలో నీకు రాలేదు. వాక్యం అందుకే గుర్తుండట్లేదు. దేవుని తండ్రి చిత్తం ఏంటో నీకు అర్థం అవట్లేదు. టైం అయిపోతుంది, బాలెడిట్ అయిపోతుంది, అంతం వచ్చేస్తుంది. కనురెప్ప పాటలో దేవుడు రాకడ వస్తుంది. ఆలోచించండి, కనురెప్ప పాటలో దేవుడు రాకడ వస్తుంది. ఆ రాకడికి సిద్ధపడాలి కదా. ఆ రాకడికి సిద్ధపడాలి. ఆ రాకడ తర్వాత మరి 7 శ్రమదినాలు వస్తాయి. ఆ శ్రమదినాలలో మనం ఉంటే ఎలాగా చెప్పండి. ఇప్పుడు ఎంత కష్టపడి ఆ ప్రకటించడానికి మంచి సమయం వచ్చింది. అందరూ కూడా కూడుకుంటారు, అందరూ ఫ్యామిలీలు కూడుకుంటారు, ఆ బంధువులు కూడుకుంటారు, అనేకమైన కుటుంబాల్లో కలుసుకొని ఎలా ఉన్నారండి అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మని పొందుకున్నారా లేదా అని పౌలు గారు అడిగినట్లు అడగాలి కదా మనం. అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంటుంది, మేము పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదు అంటారు. యోహాను ద్వారా మేము నీటి మూలంగా బాప్తిసం పొందుతున్నాం కానీ అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదు అంటారు. అందులో నేను ఒక దాన్ని, నాకు పెళ్ళైనంత వరకు కూడా నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియదు. క్రిస్మస్లు, మరి న్యూ ఇయర్లు ఏంటి, ఈస్టర్ ఏంటి, ఇవన్నీ కూడా ఆచారంగా చేసిన జీవితం నాది. దేవుడి నా జీవితం అంకితం ఇచ్చి నాకు భక్తి నేర్పించి దేవా అన్నప్పుడు నా కుటుంబం రక్షించబడింది. అలా మనం ఎప్పుడైతే దేవుడి ప్రత్యక్షత కోసం అలాగా మనం ప్రాధాన్యపడతామో అప్పుడు మన ద్వారా కుటుంబం రక్షించబడుతుంది. ఆమె అలా రక్షించుకోవాలి, కుటుంబాన్ని అలా రక్షించుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ప్రత్యక్షతని తెలుసుకోవాలి. ఆ 7 శ్రమ దినాల తర్వాత సంఘము దిగి వస్తుంది. 2వ రాకడలో వచ్చాక 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుంది. అదే యుద్ధం. ఆ యుద్ధం, ఆ యుద్ధం తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో మరి దేవుని పిల్లలు ఉంటారు, మరి పరిశుద్ధాత్మ పొందుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు అది ఎక్కడుందంటే మనం నేర్చుకున్న ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలో ఉందన్నమాట. మనం చెప్పుకున్న విషయాలే మళ్ళీ దేవుడు ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేస్తాడు. పండగలో మునిగిపోయి ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం భుజిద్దామా, ఎలా చేద్దామా, ఎంత గొప్పగా చేద్దామా అని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, దేవుడు టైం పాడు చేసుకోకుండా, ఆరోగ్యం పాడు చేసుకోకుండా దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు మనల్ని గురు కలపడానికి దేవుడు మాట్లాడుతున్నారు. నేను ఇది చెప్దామని అనుకోలేదు. ప్రకటన చూడండి, ప్రకటన 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన,
వెయ్యేళ్ల పరిపాలన జరుగుతున్నప్పుడు అందులో పాపులు ఉంటారు. 6వ వచనం చదువుతున్నారు. మొదటి పునరుత్థానం మీలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనే ఉందరు. ఇంటి వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేయదు. ఇది అధికారం. ఈ అధికారం సంపాదించుకోవాలి. ఇప్పుడు అధికారులుగా ఉండి మరి దేవుని ప్లేస్ని, దేవుని టైంని, అటువంటి అధికారాలను మనం యూజ్ చేయకూడదు. కాబట్టి ఫరోకి అలాగ ప్లేస్లో ఉన్నప్పుడు భూకంపం వచ్చేసింది ఆ దినాల్లో. మరి ఆ భక్తి అప్పుడు ఉండేది. ఇప్పుడు దేవుడి కనికరము బాగా ఎక్కువ ఉంది. కృపకాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏమి జరగట్లేదు. ఇప్పుడేం అటువంటిది జరగట్లేదు కదా అనేసి వాక్యం తెలుసుకోలేదా? దేవుడు ఎలా కనికరించాడో, నన్ను ఎలాగ కృప చూపించి నడిపించాడో అని అనుకోవాలి కదా. దేవుని సన్నిధి నేను చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి కదా. దేవుని యొక్క సన్నిధిలోని ప్రవర్తన బహు జాగ్రత్త అని చెప్తున్నాడు కదా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గంలో నడుచుచు నీవు నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనే ఎడల. దేవుడు కొన్ని విషయాలు మనకు అప్పచెప్తాడు, కొన్ని పనులు అప్పచెప్తాడు. ఆయన ప్రత్యక్షత వచ్చినప్పుడు నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనే ఎడల నీవు నా మందిరం మీద అధికారివై ఆవరణములను కాపాడువాడు ఉంటువు. మందిరము మీద అధికారం ఉంటావు, దాని ఆవరణాలు కాపాడడానికి నీకు దేవుడు అధికారం ఇస్తాడంట. ఒకటి మందిరం మీద అధికారులు ఉంటావు. ఆవరణములను కాపాడడానికి దేవుడు అధికారం ఇస్తాడు. 3, ఇక్కడ నిలవబడి వారికి కలుగునట్లు నీ సన్నిధిని నిలిచి భాగ్యము నీకు ఇస్తును. దేవుని యొక్క సన్నిధి దగ్గర నిలబడే భాగ్యం నీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఇది ఒక భాగ్యం అనమాట. ఇక్కడ నిలబడి అందరూ నిలబడేది కాదు. అలా నిలబెట్టచ్చా అందరినీ? ఆలోచించండి. నువ్వు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదిగా అంటున్నాడు దేవుడు. హెస్కేలు 3:18 దేవుడు ఈ కృపకాలంలో ఎంతో ప్రేమగా చెప్తున్నాడు. కాబట్టి అలాగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వీరు దేవునికి క్రీస్తుకు ఇలాగ ఎవరైతే ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధికి ఒక విలువిస్తారో, దేవునికి విలువిచ్చిన వాడు దేవుని సన్నిధికి కూడా విలువిస్తారు. దేవుని మాటకి విలువిచ్చిన వాడు మరి యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యం చేస్తారట. 1000 సంవత్సరాలు కూడా దేవునితో కూడా, క్రీస్తుతో అంటే దేవునితో కలిసి మనం దేవుని రాజ్యం చేస్తూ ఉంటాము. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడదు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిని మరి పాడు చేస్తూ అందరికీ అధికారాలు ఇచ్చేసి అందరూ కూడా మరి దేవుని సన్నిధిని బలిపీఠం మీద ఎక్కిపోయి అలా ఉంటే మరి అటువంటి వారందరూ కూడా మరి దేవుని ప్రత్యక్షత లేనంటే కదా లెక్క, దేవుని భయం లేనంటే కదా లెక్క. అలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు? అక్కడ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ సన్నిధి విలువ ఏంటో తెలుస్తుంది. బలిపీఠం కింద చేసుకోవాలి ఏది చేసినా సరే. బలిపీఠం మీద చేయకూడదు దేవుని బిడ్డ. దానికి బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. మనం బోధ చేయడం కాదు, అది క్రియలు కూడా మనం చెయ్యాలి. మనుషులు చూసి వాళ్ళు ఏదో చేస్తారని మనుషుల మీద ఆధారపడిపోయి మనుషుల్ని మనం విగ్రహంగా చేసుకోకూడదు. దేవుడిని దేనికి నువ్వు సాగిల పడకూడదు, దేనికి పూజించకూడదు అన్నాడు. అందుకనే ఎందుకంటే మొదటి ప్లేస్ ఎవరికి ఇస్తామో వాళ్ళ విగ్రహంగా చేసుకున్నట్లేక దేవుని మాట పక్కన పెట్టి మనం ఇంకొకరికి ప్లేస్ ఇవ్వకూడదు. మన మొదటి ప్రేమని, మొదటి డబ్బులేంటి, మొదటి సమయం ఏంటి, ఆయన ప్రతిదీ కూడా మొదట ఆయనకి ఒక ఆధిక్యత ఆయనకి ఎందుకు ఇచ్చాము, మనం ఎందుకు ఇచ్చారు, దేవుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు అవన్నీ కూడా అర్థం అవుతాయి. అలాగే మనం ఇస్తాం. దేవుని సేవకులకి నిలుస్తాం.
1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడిన భూమి నలు దిశల యందును జనములకు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగుల అనువారిని మోసగించి వారిని యుద్ధములకు పోగు చేయటమే వాడు బయలుదేరును. ఈ 1000 సంవత్సరాల యుద్ధములో 1000 ఏళ్ల పరిపాలనలో మరి దేవుని పిల్లలు దేవుని ప్రత్యక్షత పరిశుద్ధాలను పొందుకొని ఎలాగైతే ప్రత్యక్షత మరి మేఘా గారు ప్రవచించిన ఆ ప్రవచనం ప్రకారం ఆ కొద్ది చిన్న గ్రామమైనా మరి పేదవాళ్ళైనా మరి దేవుని ప్రత్యక్షత ఎందుకు అలాగే నెరవేర్చాడు? పేద మరియ కదా, మరి అది పేద గ్రామం కదా, చిన్న గ్రామం కదా, అది మరి కాపర్లు పేదోళ్ళు కదా. ఆలోచించండి. దేవుడు ఎటువంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు అని చెప్పడానికి అందరికీ దేవుడు అందుబాటులో ఉన్నాడు. ఈ మతాలు కులాలు భేదాలు పెద్ద గొప్ప చిన్న ఇవన్నీ కూడా మనుషులు పెట్టేసుకున్నారు. దాన్నే వ్యర్థమైన ఆరాధన అంటారు. మనుషులు కల్పించిన పద్ధతులు అవి. కాబట్టి అవి దైవోపదేశాలుగా తెల్లగా ఉన్న వాళ్ళకి ఒక కులం, నల్లగా ఉన్న వాళ్ళకి ఒక కులం. ఆలోచించండి. కుల వ్యవస్థ మానవాళ్ళని రక్షణ కోసం అందుకు పుట్టాడు. సమాజాన్ని బాగు చేయడానికి ఆయన పుట్టాడు. అందరి కోసం పుట్టాడు. అందుకే అందరూ క్రిస్మస్ చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, వారు భూమి అంతటా వ్యాపించే పరిశుద్ధుల శిబిరములు ప్రియమైన పట్టణము మొట్టడివేగా పరలోకములో నుండి మరి దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహిస్తుందట. అదే నాసా చెప్పిన మాటలు ఇవే. వారిని మోసపుచ్చిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ పూర్వముఖములో అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగములు రాత్రింబవళ్ళు బాధించబడతారు. దేవుడు నరకం అనేది మరి దేవుని పిల్లల కోసం చేయలేదు. ఎవరైతే ఈ అబద్ధ ప్రవక్తలకి అబద్ధ బోధకులకి మరి మోసపుచ్చిన అపవాది కదా మోసపురుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేనోళ్ళ దగ్గర ఎవరుంటారో మోసపుచ్చే అపవాదం ఉంటుంది. అది మోసంలో పడేస్తుంది. క్రిస్మస్ కదా, ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఇవి దేవుని స్థానంలోనే కదా మనం ఎంజాయ్ చేయాలి. బలిపీఠం మీదే కదా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. ఆయన ప్రతి రూపాయికి కూడా లెక్క ఉంటుంది. ప్రతి సమయానికి ప్రతి మాటకి కూడా దేవుడు లెక్క పెడతాడు. అదే ఎక్కడుందా మాట? మరియు ధవల సింహాసనం మహాసింహాసనం దాని యొక్క ఆశ్రయుడేదో ఒకరిని చూచి తిని యోహాను గారు ఇవన్నీ కూడా దర్శనంలో చూస్తున్నారు. ఇవి ఇప్పుడు వరకు నెరవేరిపోయాయి. ఇప్పుడు మనం చేసినవి, మీకా గారు ప్రవచించినవి, యూదా గోత్రపు సింహంగా దావీదు వంశంలో పుడతాడనే ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోయాయి. ఎందుకు నెరవేరాయి అంటే ఇంకా అలాగే ఎందుకు జరిగిందంటే మరి ఇంకా ఆయన ప్రేమను చూశారు. కానీ ఆయన ఉగ్రత కూడా ఉంది అని యోహాను గారు ఇక్కడ ప్రవచిస్తున్నారు. ఆ ప్రవచనం ఏంటంటే ఇది ఇందాక మనం చూసాం కదా, యుగంలో కూడా రాత్రింబవళ్ళు బాధించబడతారు. ఈ సాతాను ఇప్పుడు ఈ మోసపుచ్చే అపవాది అబద్ధ బోధకులతోటి మరి ఆ క్రూరమైన అబద్ధ ప్రవక్త కూడా ఆ ప్రవచనాలు చెప్పేసి ఇదిగో ఇలా మీకు జరుగుతుంది, అలాగో మీకు అలా జరుగుతుంది అని చెప్తారు. అది వాక్యంలో ఉందా లేదా, ఆ మనిషిని బట్టి అలా మనిషి లైఫ్ స్టైల్ బట్టి దేవుడు వాక్యాన్ని విరుద్ధంగా నడుస్తాడు. అన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు అన్నీ కూడా బయలుపరుస్తాడు. అన్నీ కూడా నేను మాట్లాడతాను. నేను అన్నీ కూడా నేను డిసైడ్ అవుతాను. దేవుడు చెప్తేనే అవి ఏ పని చేసినా లేకపోతే వాక్యం చెప్పాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని అడుగుతాను ఫస్ట్. కాబట్టి ఆ భయం అనేది దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నాకు దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అనేక మందిని తీసుకెళ్ళాలనే ఆశ. అది ఎప్పుడు నుంచో నాకు ప్రకటన కాలం అంటే అంత ఇష్టంగా పెట్టాడు నా దేవుడు. ఆ భక్తి కూడా అపోస్తల బోధలో నన్ను పెంచుతున్నాడు. అందుకని 25 సంవత్సరాలకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అంతవరకు నాకు తెలియదు. నేను కూడా అలాగే ఉండేదాన్ని, నామకార్థంగా ఉండేదాన్ని. దేవుని సన్నిధిలో నాకు తెలియదు. కాబట్టి మరియు ధవలమైన మహాసింహాసనం దాని యొక్క ఆసీనుడైన ఒకరిని చూచి భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయాను.
ఈ భూమి ఆకాశం లైవ్ అయిపోతాయి, అది పారిపోతున్నాయి. ఆయన ధవల సింహాసనం మీద రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఎత్తబడే గుంపులో మనం ఉన్నప్పుడు తర్వాత 7 ఏళ్ళ శ్రమ దినాలు అయిపోయాక బహిరంగ రాకడ జరుగుతుంది. ప్రకటన 1:7 ప్రతి నేత్రము ఆయన చూస్తుంది, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన సిద్ధపడకపోతే దేవుని బిడ్డ ఎంజాయ్ చేసుకొని లైఫ్ కాదు. మనం పరుగులు తీసి గురి అంతకే పరిగెట్టాలి. మన డబ్బులు, మన ఒంట్లో శక్తి, మరి ఇది ఎలాగ జరుగును అన్న మరి మా దేవుని శక్తిని పొందుకొని ఎలాగ అంత దూరం నడిచెళ్ళింది, ఆ కొండ ప్రాంతం నుండి ఎలాగ నడుచుకొని వెళ్ళింది, దేవుని ప్రణాళిక చెప్పిన దూత చెప్పిన వాటికి ఎలాగ లోబడింది. నేను ధన్యురాలు, తరతరాల వరకు కూడా నేను ధన్యురాలుగా నేను ఉంటాను, అందరూ చెప్పుకుంటానంది. మరి అదే ఆశీర్వాదం మనకు కూడా ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. అది మనం గమనించాలి. మనం తరతరాలు కూడా దేవుడి రాజ్యంలో ఉండడానికి దేవుడు ఈ ప్రత్యక్షతల్ని దేవుడు ఇచ్చాడు మనకి. అవి రాబోయే సంగతులు బయలుపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుడు ప్రతిదీ కూడా బయలుపరుస్తాడు. సునామీ వస్తున్నట్టు చూపించారు, మరి చంద్రబాబు గారు వస్తున్నట్టు చూపించారు, అనేక మంది వస్తున్నారు. ఏం జరిగితే ముందుగా చెప్తాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు. కాబట్టి మనకి మన దేశం కోసం అందుకే ప్రార్థన చేయాలి. మనుషుల సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అందరూ సుఖశాంతులతో శాంతియుతంగా ఉండాలని దేవుడు ప్రపంచమంతటా క్రిస్మస్ అందుకు జరుపుకుంటుంది. కాబట్టి మరీ గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచి తిని. వాళ్ళందరూ కూడా మృతులైన వారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా సింహాసనం, ధవల సింహాసనం దగ్గర నిలబడ్డారు. ఎందుకంటే అన్ని జనులతో సహా దేవుని పరిశుద్ధాలను పొందుకుంటారు అని చెప్పింది వాక్యం. పొందుకున్నారు ఆరాధన చర్చిలో. నేను కాపురిగా నేను నడిపించినప్పుడు మరి నా ఆత్మీయ బిడ్డలతో ఆ చర్చ అంతటి కూడా మరి దొంగ బోధకుడు ఒకడు వచ్చి దోచేసుకున్నాడు. అదంతా కూడా ఏమి తిందమే, ఏమి త్రాగమే, ఏమి భుజితమని అవే డ్యాన్స్లో అవే పద్ధతిలోనే ఉన్నారు. చూడండి, మూర్ఖులకి తరంలో వేరే ఉన్నాడు కదా, అలా దేవుడు తీసుకొచ్చి సెపరేట్గా మరి అదే గ్రామంలో నాకు సన్నిధి ఇచ్చారు. 3 ప్రవక్తలు ప్రవచించారు. అదేవిధంగా దేవుడు ఆ ప్రవచనం నెరవేర్చి నన్ను ఇక్కడ పెట్టాడు. దేవుడు అందరితో ఉన్నాము, ఎలాగండి ఏంటండి అనుకుంటారేమో. అందుకని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు శక్తివంతులు అవుతాడు. ఆ శక్తి ఏం చేసింది, నేను ఎలా చెప్తాను అనట్లేదు. ఊదిగంతంలో సాక్షిగా ఉంటున్నాను. వాళ్ళు ఏమనుకుంటారండి అనట్లేదు. ఈ పరిశుద్ధాత్మ నీతిమంతులు సింహంలో ధైర్యం ఉంటారు. హెచ్చరిక చేయకుండా ఆ ప్రాణాన్ని ఉత్తరవాదం అయిపోతావు. దేవుడు ఉత్తరవాదం పెడతాడు. నువ్వు ఎంతమందిని అయితే మరి అలాగా తప్పుడు బోధలో నడిపించావో దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. అలాగా మనం చేయకూడదు. అలా ఉన్నప్పుడట ఆ భూమి ఆకాశముల ఆయన సముఖమందు పారిపోయి వాటికి నిలువ చూడలేదు. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ కూడా సింహాసనం మీద నిలబడి ఉంటే చూచినప్పుడు గ్రంథములు వెతుకబడేను. ఈ గ్రంథంలో రాస్తారు. మనం మాట్లాడుకున్న మాటలు మనం మరి ప్రసంగ 5:1 ఉంటుంది. ఆయన చూస్తాడు. సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అంటే చూస్తున్నాడు. చూచేదేవుడు ఆయన. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలను కృతము. అక్కడ చరణంలోనే ఉంటుంది ఈ వాక్యము. చరణాల్లో చూస్తే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథములను వేరొక గ్రంథం, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను. ఆ గ్రంథముల ముందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి. ఆ గ్రంథాల్లో రాస్తారు. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? దేవదూతలు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటారు. సాతాను దూతలు ఉంటాయి, దేవుని దూతలు ఉంటాయి. అవన్నీ కూడా నోట్ చేస్తాయి. అన్నీ కూడా నువ్వు ఎన్ని రూపాయలు దొంగలించావు, దేవుని డబ్బులు ఎంత దొంగలించావు. వాళ్ళు శాపగ్రస్తులు ఉంది. ఆ శాపమే ఇది. చచ్చిపోయినా బ్రతికినా సరే అక్కడ సముద్రంలో ఉన్న వాళ్ళు కూడా తీసుకుని వచ్చి నిలబెడతారు.
ఎక్కడెక్కడ ఎముకలు మాంసం ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినా సరే, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే, మరి హెస్కేల్ 37 వచ్చిన ఒక లోయలో మరి సైన్యం అయిపోతుంది కదా. హెస్కేల్ ప్రవచించగానే అవన్నీ కూడా దగ్గర అయిపోయి దాని మాంసం వచ్చి ఎలాగైతే జరిగిందో అలాగే ధవల సింహాసనం దగ్గర కూడా అలాగ నిలబెడతాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడు గ్రంథంలో విప్పబడేది, మరియు జీవ గ్రంథంలో వేరొక గ్రంథము విప్పబడేది. జీవ గ్రంథము వేరొక గ్రంథము ఇక్కడ ఉన్నాయి. ఆ వేరొక గ్రంథంలో జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే ఇక్కడ ఉండగానే మనం జీవ గ్రంథంలో మన పేరు రాసి ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. దేవుని పేరుతో దెయ్యములు వెళ్ళగొడితే జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నా పరలోక రాజ్యం మీ మధ్యకు ఉందని ఉంది. లూకా 11:20, లూకా 10:20 ఉంటుంది ఆ మాటలు. కాబట్టి ఫిలిప్పీ 4:3 సహకాల పేరు జీవగ్రంథంలో ఉంటాయి పౌలు గారు చెప్తారు. కాబట్టి సహకరించాలి, అటువంటి వారికి సహకరించాలి. నీ డబ్బునైనా నీ సమయమైనా మరి ఏ విషయంలో వాళ్ళకి సహకరించినప్పుడు నీకు చేత కాకపోయినా కొంతమంది వాళ్ళ వెలుగు నీ మీద పడి నువ్వు కూడా అలాగే అలా తేరమన్నాను, అలా సహకరించాలి. అలాగా అందుకే మూర్ఖులయ్యి తరంలో వేరే ఉండమన్నాడు. అందుకే అలా వేరుపరిచాడు దేవుడు. 8 పరిచయాలు చేసినప్పుడు దేవుడు వేరుపరిచాడు, ప్రత్యేకంగా ఉంచాడు. మరి దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుడు ఇచ్చి, రోజులో ఒక ప్రత్యక్షత ఇచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడ్డారంట. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు. మరి వాళ్ళకి నార్మల్స్ పొందుకోవడం ఎంత కష్టం. మనం బ్రతికుండి మనం టైం పాస్ చేస్తే ఎంత ప్రమాదం. ఎంజాయ్ చేసుకోవాల్సిన దినాలు కాదే. ఎందుకు నాసా అవన్నీ చెప్తుంది, ఎందుకు యుద్ధాలు, మరి ఆ తెగుళ్ళు, మరి వైరస్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మరి ఎందుకు మరి తండ్రి కుమారుని చంపేసాడు మన పేపర్లో పడింది, ఎందుకు అలాంటి వార్తలన్నీ ఎందుకు వస్తున్నాయి? అంచె దినాలు, నోవాహు దినాల్లో అలాగే జరిగింది. నోవాహు దినాలు లాంటి దినాల్లోనే దేవుడు వస్తున్నాడని అక్కడ వాక్యం చెప్తుంది. ఆ గ్రంథం యొక్క వ్రాయబడిన వాటిని తమ క్రియలు చెప్పిన మృతుల తీర్పు పొందిరి. సముద్రము దానిలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించను. సముద్రం అప్పగించిందంట, తర్వాత మరణము పాతాళము అప్పగించింది. పాతాళ లోకం కూడా అప్పచెప్పింది మృతులు చనిపోయిన వాళ్ళని. మరి ప్రతి వాడును తన క్రియలు చెప్పిన తీర్పు పొందును. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన వల్ల పొరపాటు జరిగినప్పుడు రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. లోకాసు 24:32 ఉంటుంది. దేవుడు ఎంఐ గ్రామంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మన హృదయం మండలేదా అని అంటారు. అక్కడ శిష్యులు దేవుడి బిడ్డలు ఆ ఊర్లో మాట్లాడలేదా అంటారు. అలా మండుతూ ఉంటుంది హృదయం. దేవుడు మాట్లాడితే తండ్రి చిత్తం ఏంటో తెలుస్తుంది, ఆయన ప్రణాళిక ఏంటో ఆ ప్రత్యక్షత మనకి తెలుస్తుంది. అందుకనే దేవుడు మరి ఈ విషయాలు మనం ప్రేమించి చెప్తున్నారు. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడింది. మరణమును మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడింది. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరేదో జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడింది. దర్శనాలు, ప్రవచనాలు అంటే తెలియదు, పరిశుద్ధాత్మ పొందుకోవడము అంటే తెలియదు, రాకడం అంటే తెలియదు, రహస్యరాకడం అంటే తెలియదు. చాలా మందికి ఎంత దుఃఖకరమైన విషయము. ఆయన క్రిస్మస్ అనే తెలుస్తుంది, ఆయన వర్షపు సొట్టులో పుట్టాడని అనుకుంటున్నారు. అంతే. ఆ తారలాగా ఆ స్టార్లు పెట్టుకోవడమే, ఆ లైట్ సెట్లు ఇవన్నీ కూడా పెట్టుకొని ధూమ్ధాంగా మనం ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడో అంత గొప్పగా పండుగ చేసుకుంటే అదే ఆశీర్వాదం అనుకుంటున్నారు. దేవుడు బిడ్డలు అందరిని పిలిచి చేసుకోవచ్చు, దానికోసం చెప్పాలి. నక్షత్రం అంటే ఏంటో చెప్పగలుగుతారు. దేవుని ఎందుకు అలా జన్మించాడో మనం చెప్పగలుగుతారు. వాళ్ళకి భోజనం పెట్టో, వాళ్ళకి మరి కేక్ ఇచ్చో, వాళ్ళకి మన దగ్గర ఉన్న ఏమి ఇచ్చో దేవుడికి అలా కొంతమందిని రక్షించడానికి ఇదే అనుకూల సమయము అని అంటున్నారు దేవుడు. కాబట్టి ప్రకటన 21 అంతటి నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రమునే ఇక లేదు. మరియు నేను నూతన
నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము ఒక భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి, అలాగ మనం సిద్ధపడాలి. ఆమేన్. పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడతాదో అలాగా మనం పరిశుద్ధ అలంకారాలతో సాగిలపడి దేవునికి నమస్కారం చేయాలి. దేవుని ఆలయానికి వెళ్ళని ఉంది కీర్తన గ్రంథంలో. అలా సాగిలపడి నమస్కారం చేసినప్పుడు ఆయన ప్రత్యక్షతలానే ఇస్తాడు. వాక్యం చదువుతున్నప్పుడు దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అవి ఈ భక్తి నేర్పించి 25 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నాకు ఆ పరిచయం నాకు అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. ఇది అది ఎత్తబడిన సంఘము వెళ్ళిపోయిన తర్వాత, అది మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:51 చూస్తే అక్కడ ఉంటుంది. అది ర్యాప్చర్ అంటే రహస్య రాకడలో ఎత్తబడిన పెళ్లి కుమార్తె సంఘము మళ్ళీ 7 ఏళ్ల శ్రమ దినాల తర్వాత ఇలా పెళ్లి కుమార్తె సంఘముగా దిగి వచ్చినప్పుడు అక్కడ మరి ఇది జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా అలా దిగి వచ్చినప్పుడు, సంఘం దిగి వచ్చినప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధం అంటే హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. తర్వాత ఈ గోగు మాగోగు యుద్ధం అంటే రష్యా యుద్ధం జరుగుతుంది. వాళ్ళు నాస్తికులు కదా, వాళ్ళతో మాగోగు అంటే ఆ అధిపతితో భూరాజులతో సాతాను 1000 ఏళ్ల పరిపాలనలోనే మరి బంధిస్తారు. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత దేవుడు దాన్ని విడిచిపెడతాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో బంధించినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాలు పొందుకోలేని వాళ్ళు, అంటే పాపంలో ఉన్నవాళ్ళు, నామకార్థంగా బ్రతికిన వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు ఇప్పటికే దేవుడు 1000 ఏళ్ల పరిపాలన మమ్మల్ని ఉంచాడు అని, ఆ 1000 ఏళ్ల పరిపాలన కూడా దేవుడు మమ్మల్ని ఉంచాడు అని చెప్పి భూమి మీద ఆ 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత మరి మళ్ళీ సాతాను 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను మళ్ళీ విడిచిపెడితే వాడు ఈసారి నేను గెలుస్తాను, నేను చేస్తాను అని అంటాడు. అలాగా చేయడానికి వాడు కోరుకుంటాడు. అందులో ఎవరైతే పరిశుద్ధాలను పొందుకోకుండా మరి అక్కడైతే ఆ 1000 ఏళ్ల పరిపాలన అయితే సాతాను బంధించాడు కాబట్టి పాపం అనేది జరగదు, పరిశుద్ధులుగానే ఉంటారు. ఒక నటనా జీవితం. ఇప్పుడు ఎలాగా పరిశుద్ధాలను పొందుకోకుండా సంఘాల్లో మరి పండగలు చేసుకుంటూ నటనా జీవితంలో ఎలాగైతే ఇప్పుడు ఉంటున్నారో అలాగే సేమ్ అలాగే 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అలా ఉంటారు. కానీ ఆ 1000 ఏళ్ల సాతాను ఎప్పుడైతే దేవుడు అక్కడ విడిపిస్తాడో, ఆ విడుదల పొందుకున్న వెంటనే వాడు గోగు మాగోగుని యుద్ధము చేయడానికి ప్రజలందరినీ రాజులు ఉంటారు కదా అక్కడ, నాయకులు వాళ్ళందరూ కూడా భూరాజులు వాళ్ళందరినీ కూడా ఏకం చేసుకుంటారు. వాళ్ళతో పాటు పరిశుద్ధాన్ని పొందుకోలేని వాళ్ళు కూడా మళ్ళీ మామూలుగానే ఉంటారు. అక్కడ పరిశుద్ధంగా ఉంటారు 1000 ఏళ్ల పరిపాలనలో. మరి బయటకు వచ్చాక మామూలే. ఈ దినాన సన్నిధిలో ఉన్నప్పుడు కాపరి అలాగ కాస్తా ఉంటాడు, దేవుని కంచి వేసి వాక్యం బోధిస్తుంటాడు, ఉదక స్నానం చేయిస్తూ ఉంటాడు. కానీ గడప దాటాక పంది పిల్లలాగా దొల్లుకొని అన్ని పోగొట్టుకొని మరి దేవుని పక్కన పెట్టుకొని కుటుంబానికి, సంఘానికి దేని పనికి రాకుండా ఉంటున్నారో అలాగే అయ్యా హర్మగద్దోను యుద్ధంలో కూడా అలాగే ఉంటారు. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు ఇచ్చినా సరే తండ్రి చిత్తం పెట్టి నెరవేర్చకుండా ఉన్నారు కదా ప్రజలు. ఎలాగైతే ఆత్మీయ బిడ్డలు మరి ప్రజలు ఎలా ఉన్నారో అలాగే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో చక్కగా ఉంటారు. మళ్ళీ ఆ సాతాను విడుదల రాగానే ఆ సాతానుతో కలిసిపోయి అప్పుడు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. ఏసైతో అలా చేయొచ్చా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. వాడు ఏమంటాడంటే మన రాజ్యం మనమే చేసుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం, మనకి ఎవరో అడ్డు పెట్టకూడదు, మనకు ఒక స్వాతంత్రం ఉంది, మనం చక్కగా మన నాయకత్వంలో చక్కగా మన సుశాంతులతో చక్కగా శాంతిగా మనకిష్టం వచ్చాడు మనం బ్రతకాలి అని సాతాన్ని బోధిస్తే అందులో ఈ పరిశుద్ధం పొందుకోలేదు కదా. ఇప్పుడు ఎలాగైతే అందరూ చెప్పిన మాటలు వినుకొని ఉంటున్నారో వాళ్ళు కూడా కలిసిపోతారు, ఇందులో సాతాన్తో కలిసిపోతారు. ఏసే మాటలు ఏమో అర్థం ఇప్పుడు ఎలాగ అర్థం అవ్వట్లేదో తండ్రి చిత్తము పరిశుద్ధం పొందుకుంటేనే అర్థమవుతాయి. ఆ ప్రత్యక్షత ఏదో ఇప్పుడే తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని పాలన దగ్గర ఏడ్చినప్పుడు దేవుని శక్తిని పొందుకున్నప్పుడు అప్పుడు ఈ అర్థమవుతాయి. అర్థపడే సంఘంలో చక్కగా వెళ్ళిపోతారు. మరి ఈ హర్మగద్దోను యుద్ధం ఇది జరిగినప్పుడు ఆ యుద్ధము జరిగాక 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఉంటారు.
1000 ఏళ్ల పరిపాలన తర్వాత మరి ఈ పెనుకొండ సంఘము దిగి వస్తుంది, దేవునితో పాటు దిగి వస్తుంది, యుద్ధము చేస్తుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఆ జయం పొందుకుంటుంది. అందరి మీద కూడా జయం పొందుకుంటుంది. ఎవరైతే నామకార్థంగా ఉన్నారో వాళ్ళందరూ ఈ సాతానుతోటి అగ్నిగుండంలో పడేస్తాడు కదా దేవుడు. ఇందాక చదువుకున్నాము ప్రకటన 20 అధ్యాయంలో. అలాగే వాళ్ళతో పాటు వీళ్ళని కూడా వేసేస్తాడు దేవుడు. సాతానికి ఏకీపించినట్టు దేవుడు ఎంతవరకు ఛాన్స్ ఇచ్చాడు? విడబడిన 7 ఏళ్ళ శ్రమ దినాల్లో ఉన్నా సరే వాళ్ళకి 666 ముద్ర వేసేసుకుంటారు. ఫస్ట్ రోలో అలాగే ఉంటారు. అది వాడికి నమస్కారం చేస్తేనే ఏదైనా భోజనమైనా, బట్టలైనా, లేకపోతే ట్రైన్ టికెట్ అయినా, ఫ్లైట్ టికెట్ అయినా, ఏదైనా కొనాలన్నా, ఏదైనా అమ్మాలన్నా, ఇప్పుడు ఎలాగైతే లోపడిపోతున్నారో ప్రతి దానికి దేవునికి లోపడకుండా మనుషులకి, అలాగే వాడికి లోపడిపోవడానికి ఫస్ట్ రోలో ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే అది ప్రమాదం. వాక్యం తెలియకపోతే, తండ్రి చిత్తం ఏంటో అర్థమవకపోతే, ఆయన ప్రత్యక్షత ఏదో అర్థమవకపోతే అది ప్రమాదం. దేవుని బిడ్డ దేవుని యొక్క ప్రణాళిక దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని శాస్త్రం నీతి కట్టను, పరిశీలన నీతి కట్టను, మీ నీతి అధికం కాని ఎడలా పరలోక రాజ్యంలో ప్రవేశం కాలేరు అని చెప్తున్నాడు. అందుకే మన నీతి అధికంగా ఉండాలి. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను చేయుదురు. విందులలో అగ్రస్థానంలో, సమాజ మందిరంలో అగ్రపీఠాలలో, సంత వీధిలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలవబట్టి కోరుకుంటారట. యేసు భూలోకంలో ఉండగానే ఈ విషయాలన్నీ చెప్పాడు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయం మీరు చదివితే అవన్నీ పట్టుకుని సరి చేసుకోవాలి. ఇలా ప్రభు మేము తెలియక ఇలా చేశామయ్యా, మమ్మల్ని క్షమించండి అని అడగాలి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, అన్నదమ్ములాగా అక్క చెల్లెలుగా ప్రేమగా ఉండాలి. కానీ క్వాలిటీస్ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అధికారం. అలా చెప్పలేదు దేవుడు. సమిష్టిగా పంచుకోమన్నాడు. అందరు కలిగిందంతా పంచుకోమన్నాడు. అందరు కలిసి ఏకభావంతో, ఏకత్వంతో, తారతమ్యం లేకుండా చేసేది ప్రేమ. మరి భూమి మీద ఎవరికైనా తండ్రి అనే పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. కాబట్టి తండ్రి అని పిలుస్తారు, మా డాడీ అని పిలుస్తారు, నా ఆత్మీయ తండ్రి అని అంటారు. కాబట్టి మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీరు అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండవలను. మనం ఏంటంటే అందరికీ పరిచయం చేయాలి. నీకు ఏది కావాలన్నది దాసుడిగా ఆయన ఎందుకే పుట్టాడు. దాసుని స్వరూపం మనం ధరించుకోవాలి. కొత్త బట్టలు, కోట్లు, మన షూట్లు, లేకపోతే పట్టు చీరలు కాదు. దాసుని స్వరూపం ధరించుకొని మనము దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, వాళ్ళ విషయాల్లో పట్టించుకోవాలి, వాళ్ళ కుటుంబాల కోసం పట్టించుకోవాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేలా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును, మనుషుల ఎదుట పరలోక రాజ్యము మోయలేరు. అంటే పరిశుద్ధాత్మ కోసమే బోధించరు. పరిశుద్ధాత్మను పొందుకోలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు ఆ విషయాలు. పరలోక రాజ్యం మూసేస్తున్నారు మీరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేలారా, మీరు మనుషులేదో పరలోక రాజ్యం మోయదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించి వాళ్ళని ప్రవేశింపనివ్వరు. మిమ్మల్ని ఏకీపించమంటారు, మిమ్మల్ని ఫాలో అవ్వమంటారు, కానీ దేవుడు ఫాలో అవ్వాలి. దేవుడు ఇలా చెప్తున్నాడు. ఆనాడు చెప్పాడు శాస్త్ర పరిశీలన పాస్టర్ల కోసం, సద్దుకైల కోసం, ధర్మశాస్త్రాల దేశకుల కోసం చెప్పాడు మనం ఎలా ఉండాలో. కాబట్టి మీరైతే బోధకులని మీరు పిలిపించుకోవద్దు. బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది అని చెప్తున్నారు. సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత మనం బోధకులను పిలిపించుకోవడం, విందుల్లో అగ్రస్థానాలు పెట్టుకోవడము, ఇలాంటివన్నీ చేయొద్దని చెప్తాడు. కాబట్టి దేవుడు మరి ఎప్పుడైతే మన నాయకత్వం అంతా కూడా 1000 ఏళ్ళ పరిపాలనలో ఉండాలని, ఆ ధవళ సింహాసనం గురించి, మరి 1000 ఏళ్ళ పరిపాలన గురించి, సాతాను బంధించడం గురించి, ఇవన్నీ కూడా మీరు ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చదివితే ఉంటుంది. 6వ అధ్యాయంలో లాగా మనం 1000 ఏళ్ళ పరిపాలనలో అక్కడ మనం అధికారం దేవుడిస్తాడు. అసలైన అధికారం అది 1000 ఏళ్ళ పరిపాలనలో మనము ఏర్పడే చేయాలి. దానికి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ప్రత్యక్షతను మనం అనుభవించాలి. రోజు ఆయనతో మాట్లాడే అనుభవం అనేది ఉండాలి. అటువంటి విషయాలు పట్టుకొని మనం క్రిస్మస్ చేసుకోవాలి. అలాగే రక్షణలో
అనేక మందిని ఇదే రక్షణ దినము అనుకూలమైన సమయం ఇదే అని చెప్పి వారికి బోధించాలి. దేవుడు ఎందుకు ఇలాగా ఆ పశువుల పాకను మనం డెకరేట్ చేసినా, స్టార్ని డెకరేట్ చేసినా దానికోసం అంతా కూడా వివరించి చెప్పగలిగి ఉండాలి. మనకు తెలియదు అని అంటే మరి మరియమ్మ గారికి ఎలా తెలిసింది? ఇది ఎలా సాధ్యమో అంటే పరిశుద్ధాత్మ దేవుడి వల్లే కదా అన్నీ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి వందనం చెప్పగానే ఎలా ఎలిజబెత్ అమ్మని ఆవరించింది, దూత మాట వినగానే మరియమ్మని ఎలాగ పరిశుద్ధాత్మ శక్తితో మరి ఆ గర్భవతి తన అలాగా జనసంఖ్య కోసం అంత దూరం నడిచి అలాగా ప్రసవ వేదన పడింది, అలాగ ఇష్టపడింది, నిందలకి అవమానాలకి మరి అన్నిటికి కూడా అటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడనమాట. అలాగే ఇచ్చినప్పుడు దేవుడు అంట ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి ఆ వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు వినరు, ఎవరు కూడా ప్రేమించరు. మరి ఎంతో వాళ్ళు చేస్తానని చేయకుండా అలా ఏడిపిస్తూ ఉంటారు. ప్రతి విషయాలు కూడా ఇంట్లోనే బయట ఏడిపిస్తూ ఉంటారు. వాక్యం విరుద్ధంగా నడుస్తా, వాక్యం విరుద్ధంగా మాట్లాడుతా పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలో మండుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. వాక్యం చూస్తుంటే దేవుడి యొక్క ప్రణాళిక చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఏంటి ఇంతగా ప్రేమిస్తే ఏమి చేయట్లేదు, ఆయన ప్రణాళిక చెప్తుంది, ఎవరు నడవట్లేదు, ఎవరు మాట వినట్లేదు అని ఒక కన్నీరు, వేదన, దుఃఖము. దేవుడు అంట ఆ వేదన ఇక ఉండదు అంటున్నాడు. ప్రతి బాష్ప బిందువులను నేను తుడిచి వేస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అభిషేకుడనైనా నీ కృపగల నామంలో అయా, నీ మహిమగల నామంలో ప్రభా మీ సన్నిధానం వచ్చి నడిపిస్తున్నారు దేవ. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచావయ్యా, మా ప్రతి భాషకు బిందువులు తొడడానికి, మాతో యుగాలు ఉండడానికి ఆశపడిన దేవా, నీ మాట వింటామయ్యా, నీకు లోపడతామయ్యా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా, స్థిరపరిచిన దేవా, నడిపించిన దేవా. అయ్యా నా తండ్రి నాయన భూమికి అంతముల వరకు సాక్షిగా ఉండడానికి అయ్యా ఈ గొప్ప క్రిస్మస్ దినాల్లో ప్రభు, ఈ పండుగ దినాల్లో మేము ఎలా ఉండాలో ప్రభు మాకు నేర్పించామయ్యా. అయ్యా వందనాలయ్యా. చేతులైతే ప్రమాణం చేస్తున్నది బిడలందరినీ జ్ఞాపకం చేసుకున్నాయినా తప్పిపోయిన అయ్యా కుమారులు మార్గం తప్పిన చుక్కల్ని దర్శించండి ప్రభు. యోధా పత్రిక చదవడానికి సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు, అభిషేకానికి వందనాలు. మహిమగల దేవాన్ని కృపల భద్రపరచండి, నీ మహిమతో నింపండి ప్రభు. నీ ప్రత్యక్షత మాకు నిత్యము కావాలి. నీ మాట వింటాం, నీకు లోబడతాం అయా తండ్రి నాయన. నీ కృపలో మమ్మల్ని భద్రపరచాలి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంకా అనేక విషయాలతో నీ సాక్ష్యాలతో ప్రభా అయా మేము నా తండ్రి ఆధ్వర్యంలోని అయా నీ ప్రణాళిక చెప్పున మేము నడవడానికి, నీ సాక్షిగా నిలబడ్డానికి ఆరాధన అంతట్లో కూడా నీ సన్నిధానం నుంచి అయా తండ్రి జరగబోయే విషయాలన్నీ కూడా తండ్రి ప్రేమించడం సమస్తము సమకూడి జరుగుతారు ప్రభా. అయా మీరు సమస్తాన్ని, మీ వాగ్దానాలు, మీరు జరగాల్సిన కార్యాలు అన్నీ కూడా ప్రతి గృహాల్లోని, మా దేశంలోని, సంఘంలోని ప్రభా ప్రతి ఒక్కరికి కూడా భాగ్యాన్ని ఇచ్చి మరి దీవిస్తున్నందుకు ఆశీర్దిస్తున్న ప్రతి పాపంలో, శాపంలో అయా ప్రతి అపవిత్రత నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో నీ మహిమలో నామములో నీకు లోబడడానికి, నాకు లోబడండి, దుష్టుని ఎదిరించండి, నీ అద్దరుని పారిపోతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ అయితే నీ మాటలకి అయ్యా లోబడి దుష్టుని ఎదిరించడానికి శక్తివంతులుగా నన్ను సమాగ కవచములు ధరించి మీరు పంపిస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కొరత లేని ఆత్మతో నీ బిడ్డలు నింపుతున్నందుకు, నీ అభిషేకంతో నింపుతున్నందుకు, నీ మహిమతో మీరు నింపుతున్నందుకు ప్రభా మా గృహాన్ని, మా సంఘాన్ని, మా దేశాన్ని అయ్యా మీ బలమైన హస్తాల్లో పెడుతున్నాను. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదాకాలము తరతరాలకు తోడై నడిపించిన కాక. ఆమేన్. దేవుడు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.